ఆధ్యాత్మిక మిత్రులారా, అక్షకుమారుని మరణం దశాననుని చాలా కృంగదీసింది. వెంటనే అస్త్రశస్త్ర విద్యలో ఆ కాలంలో మహావీరుడిగా గుర్తింపు చెందినటువంటి మేఘనాథుణ్ణి పిలిచాడు. పిలిచి, కుమార, కింకర్లు మరణించారు, జంబుమాలి నశించాడు, మంత్రిపుత్రుడు, సేనానులు ఏమీ చేయలేకపోయారు. మహావీరుడైనటువంటి నీ సోదరుడు అక్షకుమారుడు కూడా ఆ వానరుడి చేతిలో మరణించాడు. ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు. నీవు అతన్ని బంధించి కానీ వధించి కానీ విజయంతో తిరిగిరా అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఆయన్ని, ఆ వానరుణ్ణి జయించకుండా ఏ ఒక్కరూ కూడా తిరిగి రాలేరు. అతనితో యుద్ధం చేసిన వాళ్ళందరికీ కూడా మరణమే వస్తుంది. అందుచేత రాజధర్మంగా శత్రువు మీద విజయాన్ని సాధించడమే జరగవలసిందని చెప్పి మేఘనాథునికి సూచించాడు. మేఘనాథుడు ఇంద్రుణ్ణి కూడా జయించి ఇంద్రజిత్ అనే బిరుదు సాధించినటువంటి వాడు. దేవతలందరూ కూడా అతనంటే భయపడుతుంటారు. అటువంటి వాడికే ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడంటే దశాననుని యొక్క మానసిక స్థితి ఎలా మారిందో చూడండి. అప్పుడు మేఘనాథుడు తను ఒంటరిగానే రథంపై అశోకవనానికి వెళ్ళి హనుమను చూశాడు. హనుమను చూసి హనుమ, ఇంద్రజిత్తులిద్దరూ కూడా యుద్ధం చేయడం ప్రారంభించారు. ఇంద్రజిత్తు శరపరంపరగా బాణవృష్టి కురిపిస్తూ ఉంటే బాణానికి మధ్యగా దూసుకు వెడుతూ హనుమ అతనికి దొరకకుండా సంచరిస్తూ ఉన్నాడు. దాన్ని చూసి ఇక ఈ వానరుణ్ణి వధించడం సాధ్యపడేది కాదు అన్న విషయం ఇంద్రజిత్తుకి అర్థమైంది. అప్పుడు మామూలు అస్త్రాలకి కూడా ఇతను లొంగటం లేదు కనుక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని చెప్పేసి ఇంద్రజిత్తు నిర్ణయించుకుని బ్రహ్మాస్త్రాన్ని తీసి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇతని మీద ప్రయోగం చేశాడు. వెంటనే ఆ బ్రహ్మాస్త్రానికి చూడగానే హనుమ వెంటనే చేతులు నమస్కరించి బ్రహ్మకు నమస్కారం చేస్తాడు. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రము అతన్ని బంధిస్తుంది. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం బంధించిందో అప్పుడు హనుమ ఈ విధంగా ఇంద్రజిత్తు సహాయంతో దశాననుని కలిసేటటువంటి అవకాశం నాకు దక్కింది. రాముని దూతగా, సుగ్రీవుని మంత్రిగా లంక వచ్చిన నేను దశాననునితో నా భావాలన్నింటినీ వ్యక్తం చేయడానికి అవకాశం దక్కింది అనుకుంటూ ఉన్నటువంటి హనుమంతుణ్ణి ఆ భటులు వచ్చి తాళ్లతో బంధించుతారు. ఎప్పుడైతే తాళ్లతో హనుమను బంధించారో బ్రహ్మ యొక్క అస్త్రం వదిలేసింది అతను. ఇంద్రజిత్తు కంగారు పడ్డాడు. ఎందుకంటే ఈ తాళ్లతో కట్టిన వెంటనే బ్రహ్మాస్త్రం యొక్క
శక్తి నశిస్తుంది. ఒకసారి ప్రయోగించిన అస్త్రాన్ని మళ్ళీ వెంటనే ప్రయోగించడానికి కుదరదు. అలా కంగారు పడుతూ ఉంటే హనుమ చూసి నవ్వుకున్నాడు. ఈ రకంగా దశాననుని కలిసే అవకాశం వచ్చిందని తెలిసి అతనితో కలిసి దశాననుని రాజభవనానికి బయలుదేరి వెళ్ళారు. హనుమను పట్టి తీసుకువచ్చినటువంటి రాక్షస సైనికులు ఆయనను దశాననుని ఎదుట నిలబెట్టారు. అప్పుడు దశాననుడు ప్రశస్తుని వైపు తిరిగి, ఈ వానరము ఎవరో తెలుసుకో అని చెప్పి ఆజ్ఞాపించాడు. అయితే హనుమ దశాననుని సూటిగా చూస్తూ ఉన్నాడు. వెంటనే ప్రశస్తుడు, ఎవరు నీవు? నీవు ఇంద్రుని దూతవా, కుబేరుని దూతవా, విష్ణువు దూతవా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఈ మాతో ఎందుకు వైరం పెట్టుకున్నావు అని చెప్పేసేసి ప్రశస్తుడు అరుగుతూ ఉంటే అతడు సూటిగా దశానన వంక చూస్తూ, దశానన, నేను సుగ్రీవుని యొక్క మంత్రిని, హనుమంతుడు అంటారు నన్ను. రామ సుగ్రీవుల దూతగా సీతాన్వేషణ కోసం నేను బయలుదేరి 100 యోజనాల సముద్రాన్ని లంఘించి అశోకవనంలో ఉన్నటువంటి సీతను దర్శించాను. నేను వెళ్లే ముందు నీకు రాముని దూతగా కొన్ని మంచి మాటలు చెప్పాలనే భావంతో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో నన్ను బంధించిన నీ సైనికులు నన్ను తాళ్లతో కట్టగానే ఆ బంధనాలని తొలగిపోయాయి. నేను కావాలంటే అక్కడి నుంచే వెళ్ళిపోయేవాడిని, కానీ ఇక్కడ నీకు కొన్ని మంచి మాటలు చెప్పాలనే భావంతో ఇక్కడికి వచ్చాను. ధర్మశాస్త్రాలన్నింటినీ కూడా ఔపోసన పట్టినటువంటి బ్రహ్మజ్ఞానివి, తపస్శాలివి నువ్వు. రాముని భార్యను లంకలో అశోకవనంలో బంధించి ఉంచడం నీలాంటి వాడికి భావ్యమా? రాముడు వానరులు, భల్లూక వీరుల మధ్య సీతను అపహరించిన వాడిని వధిస్తానని శపథం చేశాడు. రాముని ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుచేత నీవు వెంటనే సీతను రామునికి సమర్పించి నీవు హాయిగా ఈ లంకా రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉండు అని చెప్పడం మొదలుపెట్టాడు. దానితో దశరథుడు చాలా కోపిస్తాడు. దూత అనేక మందిని సంహరించడం ఎంతవరకు న్యాయమయ్యా అని చెప్పేసి గద్దిస్తాడు హనుమంతుణ్ణి. అప్పుడు హనుమ ఏమంటాడంటే, వైదికీ హింస నభవతి. యుగ ధర్మాల్ని తప్పి ప్రవర్తించే వారిని శిక్షించడం అది హింస అనుకోదు. అక్కడ నేను ఆకలితో ఉన్నాను. రాత్రిపూట పళ్ళను కోసి తినడం సరైన విషయం కాదు. అందుకని ఆ వృక్షాలను మేల్కొల్పడం కోసం కొమ్మలను విరిచాను. అది చూసి నీ సైనికులు నన్ను చంపాలని నా మీదకి వచ్చారు. నా మీద దాడి చేసిన వారిని మాత్రమే నేను వధించాను. ఆ రకంగా వచ్చిన వారందరినీ కూడా నేను ఇది చేస్తూ వచ్చాను. అది హింస అనిపించుకోదు అని చెప్పి ఎప్పుడైతే చెప్తున్నాడో
ఇంతమందిని వధించి అక్షకుమారుని కూడా వధించిన వాడిని, నాకు నీతులు చెప్పడానికి వస్తున్న ఇతన్ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించి అతని యొక్క మాటలకు కోపించి ఇతన్ని వధించండి అని చెప్పేసేసి దశాననుడు అంటాడు. అనేటప్పటికీ హనుమ అందరి వంక చూస్తూ ఉంటాడు. హరి